అరటికాయ నచ్చిన వాళ్ళు కూడా ఇష్టంగా తినేలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఎలా ఫ్రై చేయాలో ఇప్పుడు చూద్దాం. వీటి కోసం అరటికాయ తొక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని పసుపు నీళ్ళల్లో వేసుకోవాలి. తర్వాత మరుగుతున్న నీళ్ళలో ఈ అరటికాయ ముక్కల్ని వేసుకుని కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించి నీళ్ళనంతా ఇలా వడపోసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 5-6 పచ్చిమిర్చి చీలికల్ని, దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, కాస్త కరివేపాకుని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఈ అరటికాయ ముక్కలు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం పొడిని, వేయించిన ధనియాల పొడిని, కొంచెం గరం మసాలాని ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఈ అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.